మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు లేదని, గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాల వ్యక్తులకి ఉన్నతమైన పదవులు ఇచ్చారని, బఫున్ నాయకత్వానికి యూట్యూబ్లకు రేవంత్ రెడ్డి భయపడదని ఈ సందర్భంగా వారన్నారు. విద్యార్థుల ప్రాణాలు తిన్నారో ఆ విధంగా వాళ్ళు ఈరోజు రైతులను తర్వాత మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చాలా దురదృష్టకరం. మాటికి ఒకటే చెప్తున్నారు, రుణమాఫీ 50% అయింది, రుణమాఫీ ఇంత అయింది అంత అయింది. సిగ్గు లేకుండా వాళ్ళు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ నాయకులకు. మొన్ననే ఈ మధ్యలోనే హరీష్ రావు గారు వచ్చినప్పుడు సర్పంచ్లకు నిధులు లేవు, దారి మళ్ళీ ఇచ్చిరన్నారు. ఆయన ఆర్థిక మంత్రిగా, జిల్లా వైద్య మంత్రిగా, తర్వాత జిల్లా మంత్రిగా ఉండి ఆయన ఏం ఒరగబెట్టిరని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆయన ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏ హాస్టల్కు సున్నమేసిర్రు, ఏ బడుగు బలైన వర్గాల బిడ్డల హాస్టళ్లకు వాళ్ళు సందర్శించిర్రు. వారి ఆయంలో నర్సాపూర్లో 100 పడకల హాస్పిటల్ ఉంటే 75 పడకల హాస్పిటల్ చేసిన చరిత్ర వారిది. వారు అంటారు తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు లేవంట అని చెప్పేసి. ఒక్కసారి వాళ్ళు సర్పంచులు వాళ్ళే ఉన్నారు కదా, గ్రామ పంచాయతీ వ్యవస్థను ఈ 10 సంవత్సరాల కాలంలో, గత 10 సంవత్సరాల కాలంలో నాశనం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వము. అది హరీష్ రావు గారికి తెలియదా? లేకుంటే వాళ్ళు ఒకటే చేస్తారు. రేపొద్దు నుంచి కూడా మా సోదరులు అంటారు, ఆంజనేయులు గౌడు హరీష్ రావు విమర్శించే స్థాయా? హరీష్ రావు ఎక్కడ స్థాయి? హరీష్ మొగులు మీదకెళ్ళి పడ్డాడు, ఊడిపడ్డాడు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలా ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు పిసిసి అధ్యక్షులు ఇచ్చినారు, ఒక బడుగు బలహీన ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చినారు, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఈరోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినారు. దట్ ఈస్ కాంగ్రెస్. అందుకే అంటున్నాం. తర్వాత అందుకే సోదరులు సెకండ్ క్యాడర్ వాళ్ళు మీరు సంకలు కొట్టకండి. వాళ్ళ పార్టీ నిధులు ఇయ్యాల 1500 కోట్లు. 10 సంవత్సరాల కాలంలో ఉద్యమం చేసిన పార్టీ నిధులు 1500 కోట్లు. ఎంతో మంది విద్యార్థులు పేపర్ లీక్ అయి చచ్చిపోయారు, ఎంతో మంది పురుగులన్నం నిండి చచ్చిపోయారు, ఎంతో మంది హాస్టల్లో ఎలుకలు గడిచినాయి అన్న అంటాడు. తర్వాత మొన్న సిగ్గు లేకుండా ఆయన పెద్ద ఆయన గుర్తుండాలా, కుక్కలు వస్తున్నాయి, ఎర్రి కుక్కలు ఆయన కరిస్తే ఇక్కడనే స్థానిక మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ఎవరైతే అడిగిండో ఆ మున్సిపల్ చైర్మన్ ద్వారా తెలుసుకోమని కమిషనర్ సస్పెండ్ చేసినారు వారి ప్రభుత్వంలో. ఆయననే పేద పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే, సీఎం కాన్స్టిట్యూన్సీలో విద్యార్థులు చచ్చిపోతే కనీసం విద్యార్థులకు పరామర్శించిన పాపాన ఓలే. అరే ఇదేంది ఇది? గ్లోబల్ ప్రచారాన్ని ఎత్తుకొని నిన్నగాక మొన్న గౌరవ ఎమ్మెల్యే మీద, గాంధీ గారి మీద అవాకులు చేవాకులు వాడిర్రు. ఆ జెండెత్తుతాం, ఈ జెండెత్తాం, ఏ జెండెత్తాం రా నాయన. మళ్ళీ ఇంకేమని అంటాడు కొత్త. ఇప్పుడు ఏంటంటే స్లోగన్ ఏంటంటే, మేము అంటున్నాం వ్యవస్థలన్నా, రాజ్యాంగం అన్నా, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, మా ఆది నాయకుడు కానీ, తర్వాత రాహుల్ గాంధీ గారిని, మా రేవంత్ అన్నకు కానీ అపారమైన గౌరవం. యూట్యూబ్లో మీ బఫున్ గాళ్ళకే భయపడలేదు. మీ బఫున్ గాళ్ళనే ఫుట్బాల్ ఆడుకుంటూ మా అన్న రేవంత్ అన్న మీ బఫున్ నాయకత్వాన్ని మట్టిలో గడిపించిండు ఈ ప్రజలకు. ఒక